ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరితో పాటు మనం కూడా బాగుండాలి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. బాబు పవన్ డిన్నర్, వైసీపీలో మరో వికెట్ డౌన్. యా, అంటే ఎన్నికలు సమీపించేసినాయి. సంక్రాంతి సందర్భంగా పందెప కోళ్ళు యుద్ధానికి ఎలా అయితే దిగుతూ ఉన్నాయో అలాగే ఎన్నికల వచ్చినటువంటి నేపథ్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి అందరూ కూడా నేతలందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ రకమైనటువంటి సమావేశాలు కావచ్చు, ఆ రకమైనటువంటి విందులు కావచ్చు, ఆ రకమైనటువంటి మీటింగ్స్ కావచ్చు, ఆ రకమైన ఎజెండాస్ అన్నీ కూడా ఇక ఆ రకంగా ఉంటాయి. ప్రచారాలు అన్నీ కూడా ఇక ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు డిన్నర్ సమావేశం. పవన్ కళ్యాణ్ గారిని డిన్నర్కి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు. టీడీపీ అధినేత, జనసేన అధినేతని ఇంటికి డిన్నర్కి ఆహ్వానించారు. మరి ఆ ఇంటి విందుకి వారు ఇప్పుడు వెళ్తున్నారు. సరే, జనరల్గా కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి అనుకుంటారు. తర్వాత మాట్లాడుకునేది ఏంటి? రాజకీయం గురించి మాట్లాడుకుంటారు. సీట్లకు సంబంధించి ప్రణాళిక, సీట్లకు సంబంధించినటువంటి ఆలోచన విధానం, ఎలా వెళ్ళాలి, ఇద్దరికీ సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేటువంటి దాని మీద ఒక చక్కటి డిస్కషన్ జరిగిద్ది. అంటే ఇప్పుడే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కదిలిరా అని చెప్పి ఆయన పర్యటిస్తూ ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు 25 నుంచి ఆయన 20 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. 2 సీట్లకు సంబంధించి ఎన్ని సీట్లలో ఎలా పోటీ చేయాలి. ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ కొన్ని సర్వేలు చేశారు. అట్లాగే కొన్ని సర్వేలు టీడీపీ చేయించుకుంది, కొన్ని సర్వేలు జనసేన చేయించింది. ఈ సర్వేలన్నిటినీ కూడా ఒక కంక్లూషన్ దిశగా డిస్కస్ చేసి ఒక కంక్లూషన్ రావటానికి దీనికి ఒక ఎండ్ పాయింట్, అంటే ఈ టైంలోపు దీన్ని కంప్లీట్ చేద్దాము, ఈ టైం బాండ్లోపు ఇది కంప్లీట్ చేద్దాము, ఈ టైంలో ఈ సీట్లు అనౌన్స్ చేద్దాము, ఈ టైంలో ఈ సీట్లు అనౌన్స్ చేద్దాము ఇనేది ఒక ప్రణాళికని రూపొందించుకోబోతున్నారు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. ఏదో డిన్నర్కి పిలిచారు, డిన్నర్లో 2 స్వీట్లు, ఒక హాటు, పులిహార తిన్నామా, చక్కెర పొంగల్ తిన్నామా అని కాకుండా కాస్త ఎలా అయితే భోజనాలు అన్ని రకాలైతే ఉంటాయో అలాంటి సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి గాంధీ ఉన్నారా? గాంధీ టైం పడుతుంది సార్. మురళి ఉన్నారు సార్. యా, మురళి గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరినట్లున్నారు, మరొక 5-10 నిమిషాల్లోనే ఇంటికి వెళ్తారని చెప్తున్నారు. ఏంటి సమావేశానికి సంబంధించి? ఎన్నికల ఎజెండానే ఉండిద్ది డిన్నర్తో పాటు, ఏంటి అందుట్లో ఉన్న అంశాలు ఏంటి? అంటే ప్రధానంగా ఈ రోజు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే బయలుదేరారని మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి మరొక 5-10 నిమిషాల్లోనే ఆయన ఉండవల్లి చంద్రబాబు గారి ఇంటికి చేరుకుంటారు. అయితే ఆహ్వానం మాత్రం సంక్రాంతి సంబరాల్లో భాగంగా అయిన వారు కావాల్సిన వారిని ఇంటికి ఆహ్వానించడం అనేది ఆహ్వానం అదైనప్పటికీ కూడా ఖచ్చితంగా 2 గంటల పాటు వీరిద్దరూ సమావేశం కాబోతున్నారని మనకు సమాచారం అందుతుంది. ఈ 2 గంటల్లో కూడా దాదాపుగా రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరంటే ముందుగా ఏదో కుశల ప్రశ్నలు, పండగ సంబరానికి సంబంధించి ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఓవరాల్ గా కూడా సీరియస్ డిస్కషన్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇక ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయింది, ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఇక మొదలు పెట్టాలి. దాదాపుగా 18వ తారీఖు తోటి ధనుర్మాసం కూడా ముగుస్తుంది, మంచి రోజులు వస్తున్నాయి, ఇక ముందు ముహూర్తాలు వస్తున్నాయి కనుక మనం వేగవంతం చేయవలసిన అవసరం ఉంది. కనుక ఫస్ట్ గా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే కొంత చర్చ సమీక్ష జరిగింది కాబట్టి దాని మీద ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది సార్. అదేవిధంగా కూడా పొత్తులకు సంబంధించి చాలా కాలంగా కొంత అసంబద్ధంగా ఉందండి. చర్చల అంశాలు అటు ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, అలాగే భారతీయ జనతా పార్టీ కలుస్తుందా కలవదా, కలిస్తే ఆ పార్టీకి సంబంధించిన అంశాలు ఏంటి, కూటమిలో పొత్తులకు సంబంధించిన అంశం కూడా ఈ రోజు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా బయటికి రాకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆ అంశం మీద ఒక అవగాహనకి అయితే వచ్చేస్తారండి ఈ రోజు. తర్వాత పొత్తుల అంశం పూర్తయిన తర్వాత సీట్లు సర్దుబాటుకి సంబంధించి ఏ ప్రాంతంలో ఎవరెవరికి ఎక్కువ ఇవ్వాలి, అంటే ముఖ్యంగా కూడా జనసేన పార్టీకి అన్ని ప్రాంతాల్లోనూ బలం లేదు కనుక బలం ఉన్న ప్రాంతాల్లో కొంత ప్రాధాన్యత కోరుకునే అవకాశం ఉంది కనుకండి ఆ ప్రాంతాల్లో ఎంతవరకు అకామిడేట్ చేయగలరు టీడీపీ, అలా అక్కడ ఇస్తే కనుక అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుల పరిస్థితి ఏంటి, ఇటువంటి అంశాలు కూడా 3వ అంశంగా కూడా చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం అండి. జనసేన టీడీపీ ముందుకు వెళ్లడంతో పాటుగా అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అభ్యర్థులు అంత మార్పులు చేర్పులు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహాలు ఏంటనే దానిపై కూడా ఈ రోజు కొంత చర్చించే అవకాశం ఉండదండి. అంటే మన బలంతో పాటుగా ఎదుటివాడి బలం ఏంటి, ఎదుటివాడు చేస్తున్నటువంటి వ్యూహాలు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమే కనుక దానిపై కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఓకే, మెయిన్ గా 2 గంటల పాటు వీరిద్దరు బలాలు, వీరిద్దరు వెళ్ళవలసిన వ్యూహాలతో పాటుగా జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు ఉన్నటువంటి ఆ వ్యూహం ఏంటనేది కూడా ఖచ్చితంగా కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సార్, తెలుగుదేశం పార్టీకి ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఇస్తున్నారు, మరొక వైపు రాబిన్ శర్మ టీం వర్క్ చేస్తుంది. ఇది కాకుండా వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారు. అలాగే జనసేన పార్టీకి ఒక గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుందండి. మరొక వైపు పవన్ కళ్యాణ్ కావాల్సిన కోర్ టీం వర్క్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా సర్వేలు తెచ్చుకుని ఉన్నారు. వాటి ఆధారంగా వాటన్నిటి మీద కూడా పరిశీలించే అవకాశం ఉంది సార్. అయితే మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి సీట్లు సర్దుబాటులో కొన్ని గోదావరి జిల్లాలో కొంత ప్రథమ ప్రాధాన్యత కోరుకునే అవకాశాలు కనపడుతున్నాయి బలంగా వినిపిస్తుంది సార్. అయితే మరి అన్ని కూడా చర్చించిన తర్వాత కొంత క్లారిటీ నెమ్మదిగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. ఓకే, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి వెంట నాదెండ్ల మనోహర్ గారు పిఎస్సి చైర్మన్ గారు ఉన్నారు. ఇద్దరు కూడా భేటీ కావటం జరిగింది. పూర్తిగా ఒక 5 అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి, ఉమ్మడి మేనిఫెస్టో, ప్రజలకు మనం ఏం హామీ ఇవ్వాలి, ఏం హామీలకు సంబంధించినటువంటి అంశం. నెంబర్ 2, సీట్లకు సంబంధించి సీట్లు ఏ స్థానాల్లో ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలు ఇచ్చినటువంటి గణాంకాలు, వాటికి సంబంధించి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఆ రిపోర్ట్స్ మీద డిస్కస్ చేయటం, సీట్ల సంఖ్య ఫైనల్ చేసుకోవటం. నెంబర్ 3, ఈ సీట్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన, దీన్ని ఎప్పుడు ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, దానికి సంబంధించినటువంటి 3వ అంశం. 4వ అంశం సభలు సమావేశాలు. సభలు ఎప్పుడు నిర్వహించాలి, సమావేశాలను ఎలా నిర్వహించాలి, ఆ సభలకు సంబంధించి ఏ సభల్లో వీళ్ళిద్దరూ కూడా అటెండ్ కావాలి, దీనికి సంబంధించి అంతర్గతంగా సమావేశాలను ఎప్పటికప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి సమావేశాన్ని నిర్వహించుకోవాలి అనేటువంటిది 4వ అంశం. 5వ అంశం అత్యంత కీలకమైనటువంటి అంశం. 5వ అంశం 5వ అంశానికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి ఎక్కువ మందికి సీట్లు ఇవ్వకపోవడంతో వాళ్ళందరూ కూడా ఇటు టీడీపీ వైపు, ఇటు జనసేన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఎక్కువ మంది. ఆ వచ్చేటువంటి వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వ్యవహరించాలి, వాటి విషయంలో ఎవరైనా ఎక్కడ ఆ స్థానాన్ని ఎంపిక చేసుకోవాలి, వాళ్ళు ఒక మాట ఇచ్చి వీళ్ళు ఒక మాట ఇచ్చి ఇద్దరు కనుక ఒక మాట ఇస్తే అది కొంత కన్ఫ్యూజ్ అవుతుంది, అది కొంత క్లమ్జీ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ అయ్యేటువంటి నేపథ్యంలో దీనికి ఎలాంటి ప్రాతిపదికన నిర్వహించాలి అనేటువంటి దానికి సంబంధించి ఒక ఆలోచన కూడా జరుగుతుందట. ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు. ఈ 5 అంశాల మీద ఇప్పుడు ప్రణాళిక జరుగుతూ ఉంది. దీంట్లో కొన్ని డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్ మీటింగ్ కూడా ఎవరెవరు కూర్చోవాలి, ఎవరెవరు మాట్లాడాలి, ఎవరెవరు దీంట్లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాన్ని కూడా ప్రణాళికని రూపొందించుకోబోతున్నారు. సరే, గాంధీ వచ్చారా? అనిల్ ఉన్నారు సార్. యా, అనిల్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి డిన్నర్ మీటింగ్ కాస్త డీటెయిల్డ్ మీటింగ్గా ఉన్నట్లుంది. అవును సార్, ఖచ్చితంగా ఈ రోజు జరగబోతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అంటే అనేక సందర్భాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినప్పటికీ ఈ రోజు మీటింగ్ ద్వారా రాబోయే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా సిద్ధం కాబోతున్నారనే వాతావరణం కనిపిస్తా ఉంది. రేపు సంక్రాంతికి సంబంధించి భోగి మంటల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక సంబంధించిన అంశాలను కూడా పత్రాలను దహనం చేయాలని నిర్ణయించారు. అయితే దానికి ముందుగానే డిన్నర్ మీటింగ్ కూడా ఇరువురు నేతలు కలుస్తున్నారు. ఈ మీటింగ్ కి అంటే నారా లోకేష్ కూడా అమరావతిలోనే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యే అవకాశం. అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు ఉమ్మడి సభలు సమావేశాలు జరుగుతున్న తీరు, దానితో పాటు ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాటానికి కూడా కొంత కదిలిరా అనే సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పల్లెకి పోదామంటూ కూడా మరొక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. వీటితో పాటు పొత్తుల్లో కీలకమైనటువంటి సీట్ల ఎంపికకు సంబంధించి సర్దుబాటు పైన సుదీర్ఘంగా గతంలో కూడా చర్చించారు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీనితో పాటు కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు ఏదైతుందో టీడీపీ జనసేన వైపు చాలా పెద్ద ఎత్తున రావడానికి చూస్తున్నారు. చాలా మంది బహిరంగంగానే వైసీపీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. వారందరూ కూడా మంచి వారిని తీసుకోవాలని గతంలో కూడా నిర్ణయించారు. అందులో భాగంగా కొద్దిసేపటి క్రితం వల్లభనేని బాలశౌరి మచిలీపట్నానికి సంబంధించిన ఎంపీగా ఉన్నారు. ఆయన వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపార భాగస్వామిగా ఉన్నారన్నారు సార్. ఇప్పుడు ఏంటి, రేపు భోగి మంట ఎక్కడైపోతున్నారు, భోగి మంటలో ఎవరెవరు పాల్గొబోతున్నారు, భోగి మంటలో ఏమేమి తగలబెట్టబోతున్నారు?
ముఖ్యంగా రేపు మందడంలో కూడా ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు సార్. చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్తో పాటు రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా రేపటి కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఎన్ని గంటలకి? ఉదయం 8 గంటల నుంచి 10 గంటల లోపు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు కూడా నిర్వహించడానికి కూడా సన్నాహత్వం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ వ్యతిరేక అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల పట్ల వ్యతిరేకమైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీవో పత్రాలను, ఆ నిర్ణయాలకు సంబంధించిన కాపీలను కూడా భోగి మంటల్లో వేసి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం ఈ భోగి మంటల ద్వారా కూడా ఒక నిరసన కార్యక్రమం తెలపడం, కొత్త ఏడాదిలో నూతన పండగ సాధన సంక్రాంతి పండుగ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చినట్లుంది. ఖచ్చితంగా పాప అనుకోకుండా ఊహించంగా ఇప్పుడు వీళ్ళందరూ దానికి పిలుపునివ్వడంతో అందరూ భోగి మంటలు వేస్తారు. తలా ఒక పేపర్ తెచ్చి దాంట్లో వేసి విముక్త ఆంధ్రప్రదేశ్ అని చెప్పని విమర్శలు చేయడానికి దానిపైన ఎక్కువగా అవకాశం ఉంటుంది. సరే, అందుట్లో వాళ్ళిద్దరూ పాల్గొని అందరూ కూడా కార్యక్రమం చేయటం అంటే దాంతోపాటు ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు, అందరూ ఉంటారు. ఇక నాది అటెన్షన్ తీసుకునేది, మీడియా అటెన్షన్ తీసుకునేది, ప్రభుత్వం పైన జరిగినటువంటి అంశాలపైన అటెన్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇది ఒక అంశం. ఇక చూద్దాం మరి సంక్రాంతి భోగి మంటల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలపైన వాటిపైన విమర్శలు చేయటం. ఇక వీటితో పాటు నెక్స్ట్ ఈరోజు జరిగినటువంటి అంశం